అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును, మాకీరు మునిమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. వారికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇవ్వవలెను. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇశ్రాయేలుకు విధింపబడిన కట్టడ. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. యాజకుడవు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఉరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు అందరును అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు
అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీయులకు ఒక్కొక్క గోత్రం చొప్పున ఎక్కువ మంది ఉంటే ఎక్కువ స్వాస్థ్యము, కొంత తక్కువ ఉంటే తక్కువ స్వాస్థ్యము. భూభాగము పంచిపెట్టబడింది, పంచిపెట్టబడాలి అని చెప్పారు. చీటు వేసి పంచాలి. ఇప్పుడు ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు 4, వాళ్ళ పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. అందరు ఉన్నారు అక్కడ. సరే, వారికి ఇంట్లో మగపిల్లలు లేరు, అందరు కుమార్తెలే. అయినా కూడా వారి తండ్రి కూడా చనిపోయాడు. వారికి స్వాస్థ్యం ఇవ్వాలి, కుమార్తెలైనా కూడా వారికి భాగం ఇవ్వాలి అనే సమస్య పరిస్థితి వచ్చింది. దేవుణ్ణి అడిగినప్పుడు వారు అడిగింది సరైనదే అని దేవుడు ఒప్పుకున్నాడు. తర్వాత చదవచ్చు, వారు ఒక్క షరతు మీద వారికి ఇవ్వబడింది. అంటే వారి గోత్రములోనే పెళ్లి చేసుకోవాలి. వేరే గోత్రపు వారిని చేసుకుంటే మళ్ళీ స్వాస్థ్యము వేరే గోత్రానికి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా చూసుకోవాలి. ఆ షరతు మీద ఒప్పుకొనబడింది. ఇశ్రాయేలీయులు స్వాస్థ్యం ఒక్కొక్క గోత్రానికి అలాగే కొనసాగేటట్టు దేవుని ఏర్పాటు. ఒక గోత్రపు స్వాస్థ్యము కూడా ఇంకొక గోత్రపు వారి చేతికి పోకూడదు, అది అలాగే కొనసాగాలి. ఇప్పుడు సెలోపెహాదు అంటే ఐక్యపరచబడిన వ్యక్తి, యునైటెడ్. అంటే తన జీవితము ఒక విధంగా దేవునితోనూ, అతని సాక్ష్యం కూడా అలాగే ఉంది. విరోధంగా తిరిగిన వారిలో ఇతడు చేరలేదు, దేవునితోనే ఉన్నాడు. తర్వాత దేవుని ప్రజలతో కూడా ఐక్యత కలిగి ఉన్నాడు. ఆయన పేరుకి అర్థం అదే, ఐక్యపరచబడిన. సెలోపెహాదు అంటే అదే అర్థం, ఐక్యపరచబడిన. మన జీవితము, మన స్వాస్థ్యము, మన జీవితము యొక్క ఆశీర్వాదం తరతరాలకు ఉండాలంటే అలాంటి జీవితం ఉండాలి. మొదట దేవునితో ఐక్యపరచబడిన వారుగా ఉండాలి. దేవునితో ఒక విధంగా ఐక్యపరచబడకుండా ఉండడం అపాయం కదా. ఇశ్రాయేలుని గురించి రాయబడిన మాట, ఇశ్రాయేలీలు 2 తప్పులు చేశారంట. చెప్పండి, 2 తప్పులు ఏంటో? ఒకటన్నా చెప్పండి. జీవపు ఊటనైనా నన్ను విడిచిపెట్టారు. మాట చదవండి. ఇర్మియా 2:13. నా జనులు 2 చేశారా? మరి సరే, 2 ముఖ్యమైనవి చెప్పండి, చదవండి. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు,
తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టారు. యేసు ప్రభువారు కూడా ఒకసారి శిష్యులను ప్రశ్నించాడు. చాలామంది వెనుకకు వెళ్ళిపోయారు, ప్రభువుని వెంబడించకుండా. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, మేము నిన్ను విడిచి ఎక్కడికి పోగలము? మీరే నిత్య జీవపు మాటలు గలవాడు. మిమ్మల్ని విడిచిపోలేం. మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోగలం? ఎవరి దగ్గరికి పోలేం. స్థిరమైన తీర్మానం, ధన్యకరమైన తీర్మానం. ప్రభువుని విడిచిపోలేం. అట్లుండాలి. ఇంకా బద్దలైన తొట్లంటే ఒక విధంగా మనుషులను ఆధారం చేసుకోవడం, సొంత బలంతో జీవించడం, లోకంలో ఉండే ఆస్తులను ఆశ్రయించడం, ఆయుధాలను ఆశ్రయించడం, ఇంకెన్నో ఉంటాయి. అవన్నీ బద్దలైన తొట్లు, నీళ్లు నిలువని తొట్లు. అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలి. సరే, దేవునితో ఐక్యత అనేది సెలోఫిహాదు జీవితం యొక్క సాక్ష్యం. దేవుణ్ణి విడిచిపెట్టునట్టి చెప్పండి, దుష్ట హృదయం. ఆ మాట చదవండి. దేవుణ్ణి విడిచిపెట్టే హృదయము దుష్ట హృదయం. హెబ్రీ 3:12 చూడండి. 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం చూడండి. మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసము లేని దుష్ట హృదయం. ఎవరైనా ఇక్కడ దేవునికి దూరంగా ఉండాలనుకుంటున్నారా? అలాంటి వారు చేయొద్దండి. చేయెత్తుతారు. దేవునికి సమీపంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు చేయెత్తారు. ఒక విధంగా సైతాన్ యొక్క మోసములో ఎవరైనా పడిపోతే వాళ్ళకే అలాంటి వైఖరి వస్తుంది. సాధారణంగా విశ్వాసులైన వారు దేవునికి సమీపంగా ఉండాలి, దేవుని హత్తుకోవాలి, దేవునితో ఐక్యత కలిగి ఉండాలి అని ఎంతో ఆశతో జీవిస్తారు. కొంచెం దూరమైనా కూడా బాధపడతారు, భయపడతారు. సమీపంగా రావడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రభువును హత్తుకోవడం అది ఒక శ్రేష్టమైన తీర్మానం. ప్రభు కూడా అన్నాడు కదా, నాయందు నిలిచి ఉండని తీగలు పారవేయబడి ఎండిపోయి కాల్చివేయబడును. అందుకే నాలో నిలిచి ఉండండి. నాలో నిలిచి ఉండకపోతే మీరు ఫలించలేరు. అంతేకాదు, ఎండిపోతారు. ఎండిపోయిన తర్వాత కాల్చివేయబడుతుంది. ప్రభు ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక. ప్రభులో నిలిచి ఉండాలని.
దేవుడు మనకు శాశ్వతంగా ఉండే ఆశ్రయం. అది కూడా గొప్ప ఆదరణ. శాశ్వతంగా ఉండే ఆశ్రయం, నిత్య ఆశ్రయ దుర్గం. ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 33 27 చదవండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండు. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెలగొట్టి నశింపచేయుమనెను. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఇంకో మాట కూడా ఉంది, నిత్యాశ్రయ దుర్గం. రెఫరెన్సు యెషయా ఎవరికైనా దొరికిందా? 26:4 యెషయా 26:4 ఎవరైనా? నిత్యాశ్రయ దుర్గం. ఆ మాట చూడండి, ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, రాక్ ఆఫ్ ఏజెస్. యుగయుగాల వరకు ఉండే ఒక కొండ ఆశ్రయం. చదవండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఇది ఒక విధంగా మన అందరి తీర్మానంగా ఉండాలి. అదే మనకు ధన్యత. ప్రభువుని ఏదో కొద్ది రోజులు నమ్మడం కాదు, కొంతవరకు నమ్మడం కాదు, కొంతవరకు ఆశ్రయించడం కూడా కాదు. కాబట్టి దేవుడే మనకు ముఖ్యమైన ఆశ్రయం, దిక్కు, ఊట, సహాయం, తోడు, స్నేహితుడు, తండ్రి, ఇంకా సహోదరుడు అని కూడా ఉంది. పరలోకపు భర్త అట్లా కూడా ఉంది. అందుకే దేవుని తో ఐక్యత బలపరుచుకోవడానికి ప్రయాసపడాలి. అనేకులు అలాగ జీవించి ధన్యులైనారు. ఒక విధంగా సెలోపెహాదు దేవునితో సంబంధం, సహవాసం కలిగిన వ్యక్తి, దేవుని ప్రజలతో కూడా. అందుకే అలాంటి ధన్యతలో తన పిల్లలను కొనసాగడానికి కూడా తాను కారకుడయ్యాడు. వాళ్ళకు కూడా అదే ఆశ. ఎవరిని కూడా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అదే గోత్రంలో ఉండాలి, దేవుని ప్రజల యొక్క క్రమములో ఉండాలి, దేవుని ప్రజగా గుర్తించేటట్టు ఉండాలి, ఎక్కడ దారి తప్పకూడదు. పెళ్లి విషయంలో కానీ, జీవితం అంతట్లో కానీ, కుమార్తెలైనా కూడా దేవుడు మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ ధన్యతలోనికి తండ్రి తేగలిగినాడు, కుమార్తెలు రాగలిగినారు. హానోకు దేవునితో నడిచాడు. నడవడం అంటే చెప్పండి, నడవడం అంటే ఏంటి? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. రెఫరెన్సు ఆమోస్ 3:3. ఎవరైనా చదవండి. ఆమోస్ 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే నడవడం అంటే
సమ్మతించడం, మనస్సు కలపడం, ఒకే తీర్మానం మీదికి రావడం, ఇంకా వ్యత్యాసమైన ఆలోచన కూడా లేకుండా ప్రభుతో కలిసి జీవించడం. ప్రభు ఏది చెప్తే అది, ఇంకా దానికి వ్యత్యాసమైన ఆలోచన కూడా లేకుండా అడుగడుగున ప్రతి దినం ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అడుగు దేవుడు మన అడుగులను చూచి చెప్పండి సంతోషిస్తాడు. అట్లా కూడా ఉంది. రెఫరెన్స్ కీర్తనలు 37 చూడండి. దేవుడు మన అడుగులను చూచి సంతోషిస్తాడు. ఓకే, నడత యెహోవా చేత 23వ వచనం 37:23 అందరు కలిసి చదవండి దయచేసి. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. ఎంత గొప్ప దేవుడు. చిన్నపిల్లలు నడవడం మొదలేస్తే ఇంకా తల్లిదండ్రులకు ఎంత సంతోషమో. కాలు నొప్పి ఉన్నాయని కూడా పరిగెత్తాడు. ఇంకా అందరికీ ఫోటో తీసి వీడియో తీసి కూడా చూపిస్తాడు. మావాడు నడిచాడు. ఒక విధంగా పిల్లల యొక్క జీవితమును బట్టి సంతోషించినట్టు కూడా సత్యమందు నడుచుకొనుటను బట్టి సంతోషించినట్టు యోహాను కూడా చెప్తాడు. నా పిల్లలు సత్యమును బట్టి నడుచుకున్నాడు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. సరే, దేవునితో అలాంటి ఐక్యత ప్రతి దినం, ప్రతి అడుగు, మన నడత, మన ఆలోచన హానోకు కలిగి జీవించే అభ్యాసములో ఉండి ఒకరోజు నడిచి నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు, మరణం చూడకుండా. ఒక చిన్న బాబు నారాయణగూడలో వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న ఈ పరలోకానికి చనిపోకుండా పోయే మార్గం ఏం లేదా అని అడిగాడు. వాళ్ళ నాయన చెప్పాడు, మనం చనిపోయినాక పరలోకం పోతాం, అది లాభం లేదు, చనిపోయేది బాగలేదు, చనిపోకుండా పోవాలి. వానికి ఎంతో భయం కూడా, ఒక విధంగా దుఃఖం కూడా. ఎవరైనా చనిపోకుండా పరలోకం పోయే మార్గం లేదా అని అన్నాడు. ఒక విధంగా కొంతమందికి ఆధిక్యత దేవుడి ముందే ఇచ్చాడు, ఇంకా కొంతమందికి ఇవ్వబోతున్నాడు కూడా. సరే, ఏమైనా మనకు మరణం కూడా లేదనుకోండి. మరణం అంటే కూడా మనకు బాధ ఉండదు, భయం ఉండదు, విశ్రాంతిగా ఉంటుంది, అవన్నీ ఉన్నాయి. అయినా కూడా చిన్నవానికి ఒక బాధ, ఈ చనిపోయేది బాగలేదు, చనిపోకుండా పోవాలి, వానికి ఒక ఆశ. సరే, ఎంతైనా పిల్లల తలంపులు కూడా కొన్నిసార్లు శ్రేష్టమైనదిగా ఉంటుంది. దావీదు రాజు దేవునితో ఎలాంటి స్నేహం చేశాడో, అద్భుతమైన అనుభవాలు, మాటలు తనను గురించి కూడా రాయబడిందిగా ఉంది. ఎంతైనా దేవునితో ఒక దగ్గర సంబంధం కలిగి ఉండాలి. అది మానవునికి ఒక గొప్ప ధన్యత. దేవునితో స్నేహం, ఐక్యత కలిగి ఉండాలి. దావీదు రాజు అక్కడక్కడ చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి, కొన్ని చూసుకుందాం. కీర్తనలు 3:3 యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నా
నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కేడముగాను అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవుని బట్టి అతిశయించడం ఒక విధంగా మితిమించిన సంతోషానికి ఆధారంగా ఉన్నాడు నా దేవుడు అని గర్వముతో చెప్పుకోవడం, దేవుని బట్టి అతిశయించడం. కాబట్టి అలాగ ఉండాలి. ఇంకా లోకంలో మనుషులు ఎన్నో రీతిలుగా రక్షణ లేనివారు, విశ్వాసం లేనివారు దేన్ని బట్టి అతిశయిస్తారు, ఏదో గొప్పగా చెప్పుకుంటారు, వారి సంతోషానికి ఆధారంగా పెట్టుకుంటారు. కానీ నా దేవుడే నాకు అతిశయాస్పదం, ఆశ్రయం, నా తల ఎత్తువాడు. తల దించుకునేటట్టు చేస్తాడు సైతాను నా పొరపాట్లు, నా దేవుడేమో నా తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట. ఇప్పుడు 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. ఇంకో మాట 8వ వచనం, అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 16:8 చదవండి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. పదకొండు కూడా అందరం కలిసి 11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. వా, ఒక విధంగా దావీదు రాజు చాలా ఐశ్వర్యవంతుడు. అంటే ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండిందా? కాదు, గొర్రెలే ఉండింది మొదట. ఆత్మీయ ఐశ్వర్యవంతుడు. చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండే దేవునితో ఐశ్వర్యవంతమైన అనుభవాలు పొందినవాడు. కాబట్టి దేవుడు కొంతమందిని దరిద్రులుగా ఉన్నవారిని చెప్పండి విశ్వాసమందు ఐశ్వర్యవంతులుగా ఉండుటకు ఏర్పరచుకున్నాడు. ధన్యులు. కాబట్టి దేవుని ఎన్ని విధాలుగా అనుభవపూర్వకంగా తెలుసుకొని ఐక్యపరచబడి కాపాడబడిన జీవితం. 18వ కీర్తన. కీర్తనలు 18. నేను మొదటి వచనం చదువుతాను, మీరందరూ కలిసి 2వ వచనం చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చదవండి. శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం.
దావీదు రాజు చెప్పిన మాటల యొక్క అర్థం కూడా కొన్నిసార్లు గ్రహించడానికి కష్టం. నా శైలము అంటే నా కోట. కోట అంటే అర్థమవుతుందిలే. కోటు కాదు, ఏం రాయత్నం గారు, కోటు కాదు. తర్వాత నన్ను రక్షించువాడు. తర్వాత నా కేడెం. కేడెం అంటే కేడెం అంటే యుద్ధంలో కాపాడుకోవడానికి ముందు పట్టుకుంటారు కదా, దెబ్బ తగలకుండా. దాని వెనకాల దాక్కుంటారు, లేకుంటే ఆశ్రయంగా పెట్టుకుంటారు. కేడెం. నా రక్షణ శృంగం. తర్వాత నా ఉన్నత దుర్గం. నా దేవుడు నా దుర్గం. ఎన్ని చెప్తాడో చూడండి. ప్రభువును ఎన్ని రీతులుగా అనుభవిస్తూ అలాంటి పాట పాడాడు. ఏదో చెప్పుకోవడమే కాదు, ఒక విధంగా సంతోషించాడు, ఒక విధంగా దేవుని స్తుతించాడు. అందుకే ధన్యుడైనాడు. కాబట్టి మన జీవితం కూడా దేవునితో ఉండే సంబంధం, ఐక్యత బలమైనదిగా ఉండాలి. ఇంకా బలపరుచుకోవాలి. అదే మనకును మన తర్వాత తరమును కూడా ఆశీర్వాదం. జలోపేహాదు అలాంటి అనుభవంతో జీవించినట్టు ఆయన పేరుకు ఒక అర్థం. 27:10 కీర్తనలు అద్భుతమైన మాట చెప్తాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. దేవుడు తల్లిదండ్రుల కంటే మించిన దేవుడు. ఒక విధంగా నిత్యుడగు తండ్రి. తల్లి మరచిన తల్లి చంటి బిడ్డను మరచిన నేను మిమ్మును మరు. కాబట్టి దేవుడు ఒక విధంగా ఎంత సన్నిపంగా ఉండే దేవుడు. తల్లిదండ్రుల కంటే సాధారణంగా తల్లి చాలా సన్నిపంగా ఉంటారు, లేకపోతే తండ్రి కూడా. దేవుడు తల్లిదండ్రుల కంటే మించిన సమీపమైన దేవుడు. ఇంకా దావీదు రాజుని గురించి ఎన్నో అక్కడక్కడ రాయబడిన మాటలు చదివితే మనకు ఆశ్చర్యమేస్తుంది. దేవునితో ఎంత ఐక్యత కలిగి జీవించడానికి ప్రయాసపడిన వ్యక్తి ఆయన. అదే మనకొక గొప్ప ఆదరణ, హెచ్చరిక, జాగ్రత్త, తీసుకోవలసిన సత్యం. 1 సమూయేలు 25 అబిగేల్ చెప్పిన మాట. జీవపు మూటలో నీ దేవునితో పాటు 29 అందరం కలిసి చదువుదాం. 1 సమూయేలు 25:29 చదవండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల
నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెల్లో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయు. జీవపు మూటలో నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. దావీదు ప్రాణం ఎక్కడుంది? దేవునితో కట్టబడి ఉంది. ఇంకా ఎవరు అంత దగ్గరికి ఎవరు పోతారబ్బా? జీవపు మూటలో కట్టబడి ఉంది. ఇంకా ఆయనను చంపజూసే వాళ్ళే వెర్రోళ్ళు, వాళ్ళకు బుద్ధి లేదు అసలు. ఎవరన్నా దేవుణ్ణి చంపడానికి చూతారు. దేవునితో మూటలో కట్టబడిన ఆ కట్ట నుండి ఎవరినైనా తీయడానికి ప్రయత్నం చేస్తారా? చేయలేదు. ఒక విధంగా దావీదు యొక్క సాక్ష్యం, జ్ఞానవంతురాలైన అబిగేలు చెప్పిన మాటల్లో అలాగున్నాయి. ఇంకా నిన్న కూడా చదివాము ఎప్పుడో, నేను దావీదు వేరు తర్వాత చిగురు. 22:16 ప్రకటన చదవండి. నేను దావీదు వేరు తర్వాత దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమానమైనవి ఎక్కువ చుక్కని ఉన్నాను. కాబట్టి ఎంత ధన్యకరమైన అనుభవం. దావీదుకు వేరు కనబడకుండా భూమిలో దాగి ఉంటుంది. కానీ వేరే చెట్టుకు బలం. కొన్నిసార్లు చెట్టు పడిపోయిన తర్వాత తెలుస్తుంది దానికి వేరు సరిగా లేకుండే, అందుకే పడిపోయింది. వేరు లోతుగా లేకపోతే గాలి వీసినప్పుడు కొన్నిసార్లు పడిపోతుంది. ఒకవేళ మీకు గుర్తుందేమో, ఖర్జూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటిది? దాని వేరు చెట్టు ఎంత ఎత్తుంటుందో అదే లోతులో వేరు కూడా ఉంటుంది. ఖర్జూరపు చెట్టును గురించి అలాగా చెప్పబడుతుంది. 20 అడుగులు చెట్టు పెరిగింది అనుకోండి, దానికి 20 అడుగులు వేరు ఉంటుంది, లోతు సరి సమానంగా. కొన్నిసార్లు మన జీవితంలో వేరు అంతగా ఉండదు, పైన కనబడేదే ఎక్కువ ఉంటుంది. ప్రార్థన చేయమంటే ఇంకా మొదలేశారంటే ఆపేదే కష్టం. విశ్వాసం ఎంత ఉంది అని చూస్తే అంత ఉండదు. పాట పాడారంటే ఇంకా బిల్డింగ్ అదిరిపోవాల. కానీ లోపట ఉండేది ప్రేమ, విశ్వాసం, యథార్థత, దేవునితో ఉండే సంబంధం బయట ఎంత కనబడుతుందో అదే కొలతలో ఉండాలి. ఖర్జూరపు చెట్టు అరణ్యములో, ఎడారిలో, ఇసుకలో, నీళ్లు లేని, వర్షం లేని స్థలాల్లో కూడా ఎందుకు పెరుగుతుంది, ఎందుకు ఫలిస్తుంది? ఆ పండు మనం ఇంత ఖరీదు పెట్టి గేట్ దగ్గర నుండి కొని తింటున్నాం. ఎక్కడి నుండి వచ్చిందో అది ఎడారి నుండి వచ్చింది. దాని రహస్యం, దాని వేరు. చెట్టు ఎంత పెరిగితే అంత లోతుగా వేరు కూడా ఉంటుంది.
దావీదు యొక్క వేరును నేను. మన జీవితం కూడా ప్రభువులో అంత వేరుపారినదిగా ఉండాలి. క్రీస్తునందు, ఆయన ప్రేమయందు వేరుపారినదిగా ఉండాలి. అది మనకు ధన్యత. మన జీవితము దేవుణ్ణి చూచేదిగా ఉండాలి. అదృశ్యుడైన దేవుణ్ణి చూచింది ఎవరు? ఎవరు? ఆగారు. తర్వాత మోషే కూడా అదృశ్యుడైన దేవుణ్ణి చూచాడు అని ఉంది. సరే, దేవుణ్ణి చూచే కన్నులు, దేవుడు ఒక విధంగా భౌతిక నేత్రాలకు అదృశ్యుడు అయినా ఆయనను చూచే కన్నులు కావాలి. యోహాను పత్రికలో ఏమంటాడు? మేము చూచిన వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని గూర్చి సాక్ష్యమిస్తున్నాం. ప్రేమ లేనివాడు ఒక విధంగా సహోదరుని ప్రేమించనివాడు దేవుణ్ణి చూడనివాడు. పాపం చేయవాడు కూడా అంతే అని యోహాన్ రాస్తాడు. దేవుని చూచిన అనుభవం ఒక విధంగా ధన్యకరమైన అనుభవంగా యోహాను వివరిస్తాడు. ఇంకా చెప్పాలంటే మనం ప్రభువుని ఇంకా చూస్తూ చూస్తూ మార్చబడుతూ జీవించే జీవితం, అది మనకు ధన్యకరమైన ఒక అనుభవం. ఆ మాట ఎక్కడుందో చెప్పండి. 2 కొరింథీ 3:18. 3:18. 2 కొరింథీ 3:18. అందరం కలిసి చదవండి. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దేవుని మహిమ, దేవుని స్వరూపమును చూచే కొలది మన జీవితం కూడా అదే పోలికలోనికి ఆత్మచేత మార్చబడుతూ ఉంటుంది. అదే మన ప్రస్తుతపు అనుభవం. అంతేకాదు, ఒకరోజు మనం సాక్షాత్తుగా చూడబోతున్నాం. అమ్మో, సిద్ధపడుము ఆమోస్ రాస్తాడు. దేని కొరకు? నీ దేవుణ్ణి దర్శించుటకు సిద్ధపడుము. దేవుడు యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవడానికి మీరు శక్తిమంతులగునట్లు మీరు ఏం చేయాలి? ఎల్లప్పుడూ చెప్పండి, భోజనం చేయాలి. అంతేనా? 3 పూటలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎట్లా సాధ్యమబ్బా? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఏదో ఇప్పుడు కర్ఫ్యూ ఉన్నందుకు పొద్దునే వచ్చాం, కానీ లేకపోతే వస్తారు. ఇక ప్రార్థన మొదలయ్యగానే చూడండి ఎంతమంది లేచిపోతారు. అప్పుడే ఏమనిపిస్తుందో కానీ. సరే, అత్యవసరతను బట్టి ఏదైనా అయినా ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. ప్రభు చెప్పిన మాట అదే. చదవండి ఆ మాట. లూకా 21:36.
అందరం కలిసి చదువుదాం. లూకా 21:36 అందరం కలిసి చదువుదాం. 21:36 లూకా చదవండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ. ప్రార్థన ఆపడానికి లేదు. ఎవరు అన్నారు ప్రార్థన అంటే గాలి పీల్చుకున్నట్టు. గాలి పీల్చుకునేది ఎప్పుడన్నా ఆపుతారా? ఎవరన్నా 10 నిమిషాలు ఆపి చూడండి. ఇప్పుడు వద్దులే, మళ్ళీ మీ కొరకు పాట పాడాలి. పది నిమిషాలేంటి, 2 నిమిషాలు కూడా ఆపలేం, 1 నిమిషం కూడా ఆపలేం. కొన్ని క్షణాలే, అది కూడా కష్టపడి. ప్రార్థన ప్రభువును సంధించేటట్టు, ప్రభు ఎదుట నిలబడేటట్టు శక్తిమంతులు కాగలుగునట్లు అలాగ చెయ్యడం ఒక మంచి అభ్యాసం. అయినా మీరే ఊహించండి, ఒకరోజు మనం ప్రభువును ముఖాముఖిగా చూడాలి, సాక్షాత్తుగా చూడాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన ముఖమును చూడాలి. సిగ్గుపడకుండా. కొంతమంది సిగ్గుపడతారని కూడా ఉంది, కొంతమంది దాక్కుంటారు అని కూడా ఉంది, ఇంకా కొంతమంది రొమ్ముగొట్టుకుంటారు. ఎన్ని ఉంటాయి లోకంలో ఉండే మనుషుల యొక్క పరిస్థితులు. ఆయన ముందు నిలవడానికి, శక్తిమంతులు కావడానికి మీరెల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఇప్పుడే చూచే అభ్యాసములో ఉండండి. అదృశ్యుడైన దేవుని చూడండి, ఆత్మీయ నేత్రాలతో చూడండి, అనుభవశాలిగా చూడండి, మార్చబడిన జీవితంతో చూడండి. ఎన్ని ఉంటాయి. దేవునితో ఉండే ఐక్యత, సెలోపెహాదు. తర్వాత దేవుని ప్రజలతో ఉండే ఐక్యత, అది కూడా ఒక విధంగా ఆశీర్వాదకరమైన రెండో మెట్టు. దేవునితోనూ దేవుని ప్రజలతోనూ సహవాసం. మా సహవాసము యోహాను ఏమన్నాడు? దేవునితోనూ తన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ తర్వాత దేవుని ప్రజలతోనూ మా మధ్యలో కూడా సహవాసం. ఒక విధంగా రూతు కూడా అదే చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని తీర్మానం చేసుకుంది. అత్త అన్నది, నీ జనం వేరు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నేను వేరే జాతి ఇశ్రాయేలు, మా దేవుడు వేరు, నీ దేవుడు వేరు. రూత్ అన్నది, లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే. తన తీర్మానాన్ని దేవుడు అంగీకరించాడు, మెచ్చుకున్నాడు, ఘనపరిచాడు, తన ప్రజలతో చేర్చాడు. దావీదు రాజుకు అవ్వ అయింది. యేసు ప్రభు వంశావళిలో రూతు పేరు కూడా ఉంది.
ఎలాగ దేవుడు తన ప్రజలతో సహవాసం సరి అయిన విధంగా, ఆత్మీయంగా, గాఢంగా, లోతుగా, సంపూర్ణంగా కలిగి ఉండడానికి ఎవరు ఇష్టపడి ఆ తీర్మానం చేస్తారో వారిని తప్పకుండా దేవుడు దీవిస్తాడు, ఆ ధన్యత ఇస్తాడు. ఆ ధన్యత ఎంతో గొప్పది. అది మనము ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా చూడవచ్చు. ఒక శరీరంలోని అవయవంగా ఉంటే ఆ శిరస్సు యొక్క ప్రేమ, ఆ శిరస్సు యొక్క నియంత్రణ ఎంతగా పొందవచ్చు. ఇతర శరీరంలోని అవయవాల ద్వారా కూడా సహకారం పొందవచ్చు, బలం పొందవచ్చు. ఎంతో గొప్ప ఒక బాధ్యత కూడా దేవుని సంఘములో అమర్చబడి జీవించవచ్చు. ఇంకెన్ని ఉంటాయో, ఎన్ని తలాంతులు, ఎలాంటి ఘర్షణ కానీ, వ్యత్యాసం కానీ, స్వార్థం కానీ లేని జీవితం, సంఘములో సరి అయిన విధంగా సహవాసం కలిగి ఉండేవారు, ప్రభు శిరస్సుత్వంలో ఉండేవారు జీవించవచ్చు. ఆ సహవాసంలో అతుకబడిన వారు నిజంగా ఎంత ధన్యులు. ఆ సహవాసం యొక్క అనుభవంలోనికి మనం ఇంకా సంపూర్ణంగా రావాలి. ఈ కుమార్తెలను గురించి కూడా కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాము. చూడండి, మొదటి కుమార్తె పేరు మహల. సంఖ్యాకాండం 27:2 మొదటి వచనంలోనే ఉంది. మహల అంటే రోగము అని అర్థం ఇస్తుంది. రోగం ఎందుకో మరి ఇలాంటి పేరు. ఎవరన్నా ఇక్కడ రోగం అనే పేరుతో ఉన్నారా? ఆరోగ్యం అని ఒక బ్రదర్ ఉన్నాడు, ఎక్కడ 8th ఇంక్లైన్ కదా, ఆయన పేరే ఆరోగ్యం. ఆయన పేరు మార్చుకొని రోగం అని పెట్టమంటే పెడతాడు. ఎవరు కూడా సాధారణంగా పెట్టుకోరు రోగం అంటే. కానీ ప్రభు అన్నాడు, రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతులకు కాదు. ఎంత ధన్యకరమైన అనుభవం. రోగులకే వైద్యుడు అవసరం. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 9:12. ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి పోయి ఏమైంది అంటే నేను బాగానే ఉన్నానంటే బయటికి పో అంటాడు. నాకు కొంత జ్వరం ఉంది అంటే కూర్చో అంటాడు. నేను అంత బాగానే ఉన్నానంటే ఎందుకు వచ్చావు మరి? ఇది బాగుండే వారికి కాదు. ఇది చదవండి. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. నేను రోగిని, అందుకే నా ప్రభు నా కొరకు వచ్చాడు. ప్రభు నా కొరకు వచ్చాడు, నా కొరకు కూడా వచ్చాడు. నాలాంటి వారి కొరకే వచ్చాడు. నాకు ఆయన అవసరత ఉంది. ఆయనే నన్ను బాగు చేయును.
ఆయన నన్ను అలాగ పిలుస్తున్నాడు. ప్రభు అన్నాడు, నేను రోగిగా ఉన్నప్పుడు మీరు చూడరాలేదు అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా నువ్వెప్పుడు సిక్ అయినావు, ఎక్కడ అడ్మిట్ అయినావు, మేమెక్కడా వచ్చి నిన్ను చూడలేదు అంటే ఏమంటాడు, ఈ సహోదరులలో అల్పుడైన వానికి మీరు ఏది చేశారో అది నాకు చేసినట్టే. ఎందుకో ఆ మాట అన్నాడు, అల్పుడైన వానికి. గొప్పవానికి ఏది మీరు చేశారో అంటే బాగుండు, మనకందరికి వచ్చేది ఆధిక్యత. ప్రభు అట్లా చెప్పలే, అల్పుడైన వానికి. ఆ మాట చదవండి. 25:40 మత్తయి సువార్త. అందుకు రాజు మిక్కిలి అల్పులైన, ఇంకా అల్పులైనా కూడా కాదు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. వా, పెద్ద పరీక్ష మనకు. ప్రభు నాకు చేసితిరి అన్నారు, మిక్కిలి అల్పులైన వారికి. ఒక విధంగా ప్రభు శిలువ మీద మన దుఃఖములను, వ్యసనములను, తర్వాత రోగములను కూడా భరించాడు. తెలుగులో ఏముందో అట్లా 53 యెషయా 4వ వచనం. ఇంగ్లీష్ కూడా చదవండి, తెలుగు కూడా చదవండి. నిశ్చయముగా ఉన్నది, రోగములను భరించను. కాబట్టి ఎవరైనా రోగి అని పేరు పెట్టుకుంటామంటే మారుస్తాం తర్వాత. ఎందుకో మహిళకు ఆ పేరు పెట్టారు. దేవునికి సమీపంగా ఉండడానికి ఎన్నడైనా ఆశ లేకుండా ఉండవద్దు బిడ్డ. మన ఆత్మీయ రోగానికి ఆయనే విరుగుడు. ఆయన మన కోసం వచ్చాడు. లోకములో ఉండే వారికి స్వస్థత కొంచెమైనను లేదు. అరకాలు మొదలుకొని తల వరకు దెబ్బలే. ప్రభు స్వస్థపరచడానికి రోగుల కోసమే వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలేదు. రోగి. ఇప్పుడు నోయ. సంఖ్యాకాండం 27:1 రెండవ కుమార్తె పేరు నోయా. నోయా ఒకటే, ఇంగ్లీష్లో అలాగే ఒకటేగానే ఉంది. విశ్రాంతి. నోవా అంటే విశ్రాంతి, నోయా అంటే కూడా అదే. అంటే దేవుడు తన పనిని పూర్తి చేశాడు, జగత్తుత్పత్తి మొదలుకొని. అద్భుతం కదా. దేవుడు తన పనిని మొదటి నుండి సంకల్పించి తీర్మానం చేసి తన కుమారుని ద్వారా మనుషుల కొరకు, పాపుల కొరకు, లోకం కొరకు, సైతాను కొరకు, విశ్వాసుల కొరకు, శ్రేష్ఠులైన విశ్వాసుల కొరకు, బలహీనులైన విశ్వాసుల కొరకు, అవిశ్వాసుల కొరకు ఏమేం చేయాలో అవన్నీ తీర్మానం అయిపోయింది.
ఆ పనిని దేవుడు పూర్తి చేశాడు. ఇప్పటికీ తన పనిని జరిగిస్తూనే ఉన్నాడు, ఇంకా జరిగిస్తూనే ఉంటాడు. మనలో కూడా దేవుడు ప్రారంభించిన చెప్పండి కృపాకార్యమును ఆ దినం వరకు కొనసాగింపజేస్తాడు. ఆ మాట చదవండి. ఫిలిప్పీ 1:6 ఎవరైనా చదవండి. ఫిలిప్పీ 1:6 మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, పూర్తి చేయును. పర్ఫెక్ట్ ఇట్, పూర్తి చేస్తాడు. ఒక విధంగా పూర్తి చేస్తాడు, కొనసాగిస్తున్నాడు కూడా, పూర్తి చేస్తాడు. మనం చేసేదేం ఉండదు అంతగా, సైతాను ఆటంకపరిచేది కూడా ఉండదు. లోకములో ఉండే అధికారులు కానీ, శక్తులు కానీ, తెగులు కానీ ఏది దేవుని కార్యానికి అడ్డు కాదు. దేవుడు తన కార్యమును మొదలుపెట్టాడు, ముగించాడు, కొనసాగిస్తున్నాడు, పూర్తి చేస్తాడు. అలాంటి వారికి విశ్రాంతి ఉంటుంది. నోయా ఇప్పుడు హోగ్లా, సంఖ్యాకాండం 27:1 మూడో కుమార్తె ఏం పేరు? హోగ్లా. హోగ్లా అంటే కౌజిపిట్ట అని ఉంది. 1 సమూయేలు 26:20 దావీదు రాజు ఈ మాటను వాడతాడు. 1 సమూయేలు 26:20 అందరు చూసినాక 1 సమూయేలు 26:20 ఇప్పుడు చదవండి. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదును గాక. కౌజు పిట్టను తరిమినట్లు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిల్నల్ని వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. ఈ కౌజు పిట్ట ప్రత్యేకత ఏంటంటే అది వేగంగా పరిగెత్తుతుంది. అందుకే దాన్ని పందెములో కూడా వాడతారు అని చెప్పబడి ఉంది. అంటే మనం వేగంగా పరిగెత్తేవారుగా, ముందుకు సాగేవారుగా ఎల్లప్పుడూ ఉండాలి. మనం పందెములో ఉన్నాం. పౌలు కూడా చెప్తాడు, నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. నా పరుగును చివరికి ఏమంటాడు? నా పరుగును తుదముట్టించి తిని. కాబట్టి వేగిరపడేవారుగా ఉండాలి, పరిగెత్తేవారుగా ఉండాలి. హోగులా అంటే అదే అర్థం. పందెమందు పరిగెత్తువారు అనేకులు, బహుమానం పొందేవారు ఒక్కరే.
ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మిల్కా అంటే రాణి అని అర్థం. రాణి అంటే సంఘం. రాజు కుడిపార్శ్వమందు ఎవరు నిలబడి ఉన్నారు? రాణి నిలబడి ఉంది. బంగారు బుట్టా పని చేసిన వస్త్రముతో. రెఫరెన్సు 45వ కీర్తన. సరే, రాణి రాజు యొక్క కుడిపార్శ్వమందు నిలబడి ఉంది. సంఘానికిచ్చే ఆధిక్యత, అధికారం, స్థానం ఎంత గొప్పది. రాణి అంటే మనకొక హెచ్చరిక కూడా ఉంది. ఒక రాణి చాలా దూరం నుండి ప్రయాణం చేస్తూ వచ్చింది, ఏదో ఒక రాజును చూడాలని. ఆయన జ్ఞానపు మాటలు వినాలని. ఎవరది? శోభారాణి. ఒకవేళ మనం యేసుప్రభు మాటలు జాగ్రత్తగా వినకపోతే, అందులో ఉన్న జ్ఞానం కొరకు ఆశపడి వెతకి అంగీకరించి జ్ఞానులు కాకపోతే, ఆ శీబారాణి మనలను నిందిస్తుంది తీర్పు దినమున. నేనింత దూరం ప్రయాణం చేసి ఇంత కష్టపడి ఆ సొలొమోను జ్ఞానం వినడానికి నేనింత ప్రయాణం చేసి వస్తే, వీళ్ళు సొలొమోను కంటే గొప్పవాడైన యేసుప్రభు మాటలు అంత ఆశతో వెతకలేదు అని శీబారాణి మనలను నిందిస్తుంది. జాగ్రత్త. చదవండి ఆ మాట. మత్తయి 12:42. మత్తయి 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి, చూడండి, వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. శీబారాణి ఏం చెప్తుందో, సొలొమోను కంటే జ్ఞాని అయిన యేసు ప్రభు మాటలు బైబిల్ చేతిలో విండి వీళ్ళు పొద్దున లేవడానికే కష్టపడ్డారు. ప్రభువా, నేను మధ్యరాత్రి బయలుదేరి వచ్చాను. ఎన్ని రాత్రులు బయలుదేరి వచ్చిందో. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన యేసు ప్రభు యొక్క మాటలు వింటూ కూడా మధ్యలో నిద్రపోతారు. ప్రభా, వీళ్ళు. నేను నిద్రపోలేదు. వీళ్ళు రాసుకుంటున్నారు, కానీ ఆ బుక్ ఎటుపోతుందో నేను భద్రంగా పెట్టుకున్నా. ఎన్ని చెప్తుందో మరి. యేసు ప్రభు మాటలలో ఉన్న జ్ఞానం, శ్రేష్టత, నిత్యమైన ఆధారంగా ఉండే మాటలు, నిత్య జీవపు మాటలు. రాణిగా ఉండే సంఘం ఇంకెంత జాగ్రత్త. చివరిగా ఏం పేరు? తిర్సా. తిర్సా అంటే చాలా ఆకర్షణీయమైన, అందమైన లేదా ఆనందమిచ్చే స్థితి కలిగిన ఒక వ్యక్తి. డిలైట్స్ సమ్ అని అర్థం ఇస్తుంది. పరమగీతంలో తిర్సా అనే మాట ఉంది. చదవండి 6:4 పరమగీతం. నువ్వు తిర్సా పట్టణము వలె
అందమైన దానవు. సరే, యెహోషువ ఆక్రమించుకున్న ఒక పట్టణానికి చాలా అందమైనదిగా కనబడినందుకు దానికి తిర్జా అని పేరు పెట్టారు. దేవునికి మనము ఆకర్షణీయంగా ఉండాలి, సంతోషమిచ్చేవారిగా ఉండాలి. ఆ స్థాయికి రావాలి. తిర్సా అంటే అదే. అంతరంగ పురుషుని యందు మనము శ్రేష్టమైన స్థితి గలవారుగా, మనోహరమైన ఒక స్థితి మన అంతరంగ పురుషుని యందు, రహస్య జీవితమందు ఉండాలి. పేతురు అలాగ రాస్తాడు. రెఫరెన్స్ చెప్పండి. 1 పేతురు 3. బయట అలంకారం కాదు అని చెబుతూ అంతరంగ పురుషుని యందు 3:4 బాగానే గుర్తుపెట్టు. 3:4 అందరం కలిసి చదువుదాం. 1 పేతురు, అంతేనా? 3:4 అందరం కలిసి చదువుదాం. చదవండి. సాధు అయినట్టు మృదు అయినట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావములో మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థం. ఈ సౌందర్యం మిగుల విలువ గలది, మిగుల విలువ గలది. ఎవరేమన్నా కోపపడినా, కొన్నిసార్లు తిట్టినా, విమర్శించినా మౌనంగా ఉండేది. దేవుడు అంతరంగ స్వభావమును చూచి ఆనందించాలి. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడు? గొర్రె బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనంగా ఉన్నట్టు. కొంతమంది మౌనంగా ఉంటారు కానీ లోపల పండ్లు కొరుకుతూ ఉంటారు. మళ్ళీ దొరుకుతావులే నువ్వు నాకు అనుకుంటారు. మౌనంగా ఉండడం అంటే ప్రతి చర్య తీసుకోకుండా, పగ తీర్చుకోకుండా, కోపపడకుండా, ద్వేషించకుండా, ప్రతీకారం చేయకుండా, దయతలిచి మేలు చేసి క్షమించే మనస్సు కలిగి, దేవుడు మనలను ఎట్లా క్షమించాడో, ఎట్లా సహించాడో అదే వైఖరితో మనం కూడా జీవించడం దేవుని దృష్టికి చాలా విలువ గలది. ఒక విధంగా అలాంటి జీవితం జీవిస్తే మనం ధన్యులం అవుతాం, దేవునికి సమీపస్థులం అవుతాం, దేవుని సంఘముతో కూడా సరైన సహవాసం, ఐక్యత కలిగిన వారుగా ఉంటాం. అది మనలను శాశ్వతంగా ఉండే ఆ స్వాస్థ్యములోనికి, ఎంత పోగొట్టుకునే పరిస్థితి వచ్చినా పోగొట్టుకోనివ్వడు, తరతరాలకు పొందేటట్టు చేస్తాడు. చేయునుగాక. ప్రార్థనకి వెళ్తాం. రేపు మొదటి శనివారం కనుక కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. బ్రదర్సే వాక్యం చెప్తారు మొదటి శనివారం. మళ్ళీ వచ్చే శనివారం సహోదరులు యంగ్ సిస్టర్స్ మీటింగ్ తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆదివారం
ఇక్కడ 6 గంటలకే రావాలా, 10 గంటల లోపల మన కార్యక్రమం అంతా అయిపోవాలా. ఎందుకంటే ఎంతోమంది కంప్లైంట్ చేసి ఎక్కడెక్కడో ఫోన్ చేసి అంతా తొందర చేయడానికి చూస్తూ ఉన్నారు. ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి 6 గంటలకే రండి.